ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కడుపులో పాములు, ఇంటెస్టైనల్ వర్మ్స్. ఈ సమస్య కేవలం పిల్లల్లోనే కాదు, యువకుల్లో, ఆ మాటకు వస్తే పెద్దవాళ్ళలో కూడా కొంతమందిలో అది కనిపిస్తూ ఉంటుంది. చిన్న సమస్యే కదా అని దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. దీనివల్ల అనేక ఇక్కట్లు, అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి అసలు ఈ పేవుల్లో పాముల్ని, ఇంటెస్టైనల్ వర్మ్స్ని ఎలా తగ్గించుకోవాలి, వీటిని ఎలా అంతమొందించాలి, వీటి నుంచి ఎలా బయటపడాలి, ఒకవేళ దీనివల్ల ఏమైనా ఇక్కట్లు వస్తే సురక్షితమైన గృహ చికిత్సలు అనేకం ఉన్నాయి, వాటితో ఎలా తగ్గించుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. పేవులలో ఉండేటువంటి పాములు అంటే ఇంటెస్టైనల్ వర్మ్స్ కలిగించేటువంటి నష్టాలు కానీ కష్టాలు కానీ అన్నీ కావండి. ఈ కడుపులో పాముల్ని బయటికి పంపించేటటువంటి, చంపేసేటటువంటి ఉపాయం 100% విజయవంతం అవటం లేదు. దీంతో అనేక సమస్యలు జీవితాంతం బాధిస్తూ ఉన్నాయి. చాలామందికి అసలు దీనిపైన అవగాహన లేక, అంటే ఈ లక్షణాలన్నీ ఏవోలే అనుకుంటారు, కానీ అసలైన కారణం ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్. దానిపైన అవగాహన లేక చాలామంది జీవితాంతం బాధపడుతున్నారు. అసలు దీని గురించి చెప్పాల్సి వస్తే, వేదకాలం నుంచి మనిషిని అంటిపెట్టుకొని మనిషితోనే పెరిగి మనిషితోనే అంతం అవుతున్నటువంటి ఈ జీవులు కడుపులో పాములు. ఇవి ఒక రకంగా మనిషితో సహజీవనం చేస్తున్నాయి. కానీ ఈ పాముల వల్ల కలిగేటువంటి వ్యాధులకి మాత్రం విముక్తి లేకుండా పోతుంది. ఎందుకంటే అవన్నీ జీవితాంతం ఉంటున్నాయి కాబట్టి. అనేక రకాల సమస్యలు, ఉదాహరణకు వాంతులు, వికారం, విరేచనాలు, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరింపు, అలాగే అతిగా గ్యాస్ వెళ్ళటం, ఇంకా విరేచన మార్గం దగ్గర దురద, ఇలాంటి లక్షణాలు ఈ కడుపులో పాముల వల్లనే వస్తాయి. చూసారు, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. వేటి గురించి ఆలోచిస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలకి కారణం ఈ పాములు. ఎలిక పాములు, పిన్ వర్మ్స్, బద్ద పురుగులు అంటే టేప్ వర్మ్స్, ఇలాంటి కడుపులో పెరిగేటటువంటి పాముల వల్ల ఈ వ్యాధులన్నీ, ఈ బాధలన్నీ వస్తూ ఉంటాయి. అలాగే మరొక విషయం, ఒళ్ళంతా దురద, దద్దుర్లు, అలాగే ఈ చీమలు పాకుతున్నట్టుగా, చీమలు కుట్టుతున్నట్టు ఉండేటువంటి లక్షణం, ఇవి కూడా ఈ కడుపులో పెరిగేటటువంటి పాముల వల్లనే వస్తాయి. హుక్ వర్మ్స్ కానీ, అలాగే స్ట్రాంగ్లాయిడ్స్ అనేటువంటి పురుగులు కానీ కడుపులో ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ లక్షణాలు వస్తాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, దగ్గు, జలుబు, ఆయాసం, కళ్ళెపడటం, ఇలాంటివి ఈ న్యూమోసిస్టిస్ అనేటటువంటి పరాన్నజీవుల వల్ల వస్తాయి. ఈ పరాన్నజీవులు ఊపిరి ద్వారా ఒకరి నుంచి, అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, ఇంకొకరికి సంక్రమిస్తూ ఉంటాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఉంది, విరేచనాల వ్యాధిని కడుపులో పెరిగేటటువంటి దాదాపుగా అన్ని రకాల పాములు తీసుకొస్తాయి. అంటే ఇంటెస్టైనల్ వర్మ్స్ వల్ల కామన్గా కనిపించే లక్షణం ఏంటంటే డయేరియా. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఉంది, కడుపులో నొప్పి కూడా ఇలాగే రకరకాల పాముల వల్ల వస్తుంది. ఒక్కో పాము వల్ల ఒక్కొక్క చోట కడుపులో ఈ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఎలిక పాములు ఉన్నాయనుకోండి, అంటే రౌండ్ వర్మ్స్, అంటే ఆస్కారిస్, వీటి వల్ల నొప్పి ఎక్కడొస్తుంది అంటే సరిగ్గా ఈ బొడ్డు చుట్టూ వస్తుంది, అలాగే కాస్త బొడ్డు కింద వస్తుంది. ఇంకా ఈ చర్మం ద్వారా ఈ సూక్ష్మజీవులు కొన్ని శరీరం లోపలికి చొచ్చుకొని వస్తాయి. వీటి వల్ల అప్పుడు చర్మం ద్వారా వచ్చాయి కదా, చర్మం మీద అనేక చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాగే మరొక విషయం, కొంతమందిలో ఈ కడుపులో పెరిగేటటువంటి పాముల వల్ల ఈస్నోఫిల్స్, అంటే ఈస్నోఫిల్ కణాలు రక్తంలో పెరిగిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుంది, ఈస్నోఫిలియా లక్షణాలు వస్తాయి. అంటే దగ్గు, జలుబు, ఆయాసం, జ్వరం, ఇలాంటి బాధలన్నీ కూడా వస్తాయి. అలాగే మరొక విషయం, మలద్వారం దగ్గర దురద, ఆకలి లేకపోవటం, అలాగే కడుపులో నొప్పి, ఇంకా వికారం, ఇలాంటి బాధలు నులిపురుగుల వల్ల వస్తాయి. నులిపురుగులు, థ్రెడ్ వర్మ్స్, ఈ నులిపురుగుల్ని పిన్ వర్మ్స్ అని కూడా అంటారు. ఇవి మలద్వారం నుంచి బయటకు వస్తాయి. బయటకు వచ్చి మలద్వారం చుట్టూ కూడా లొకలకలాడుతూ ఉంటాయి. అంటే ఒక రకమైన దురద, అసౌకర్యం ఉంటూ ఉంటుంది. వీటి వల్ల మహా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. స్క్రాచ్ చేయాలి అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మలద్వారంలోంచి నెమ్మదిగా ఇవి అక్కడే ఉండవు, బయటకు వస్తాయి. బయటకు వచ్చి జననాంగం లోపలికి చేరతాయి. చేరి ఇక అక్కడ మంట, ముఖ్యంగా మహిళల్లో వెజైనల్ పెయిన్, బర్నింగు, అలాగే ఇచ్చింగు, ఇంకా మూత్రవ్యాధులు, ఇంకా వైట్ డిశ్చార్జి, ఇలాంటి సమస్యలు తెస్తాయి. అలాగే మరొక విషయం, తరచుగా ఆయాసం,
జలుబు ఈ లక్షణాలతో బాధపడేవాళ్ళు కడుపులో పెరిగేటటువంటి పాములు పోవటానికి తప్పనిసరిగా మందులు వేసుకోవడం అనేది అవసరం అవుతుంది. చర్మ వ్యాధి కడుపులో ఒకవేళ ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కడుపులో కనుక ఇబ్బందిగా ఉంటే అప్పుడు ఈ పాముల మందులు వాడటం చాలా చాలా అవసరం. అలాగే మరొక విషయం, మీరు ఈ పాముల మందులు వేసుకోవడానికి కడుపులో పాములు ఉన్నాయో లేదోనని అనుమానపడాల్సిన పని లేదు. ఉన్నా లేకపోయినా వేసుకోవచ్చు. ఈ మందుల వల్ల శరీరం మీద ఎలాంటి హాని జరగదు. అంటే పేగుల లోపల పెరిగేటువంటి పాముల మీదనే ఈ మందులు పనిచేస్తాయి. అలాగే మరొక విషయం, రక్తహీనత, గుండెదడ, ఆయాసం, నరాల బలహీనత, బరువు తగ్గిపోవటం ఇవన్నీ కూడా కడుపులో పెరిగేటటువంటి పాముల వల్ల వస్తాయి. కాబట్టి ఈ లక్షణాలకి ఈ వ్యాధులకి చికిత్స తీసుకోబోయే ముందు ఈ పాముల మందులు కూడా వాడటం అవసరం. అంటే ఇంటెస్టైనల్ వర్మ్స్ని కూడా ట్రీట్ చేయాలి. ముఖ్యంగా మన భారతదేశంలో ఆయుర్వేదంలో కృమిరోగం అనేటువంటి పేరుతో రకరకాల పాములు శరీరంలో తెచ్చేటటువంటి రకరకాల వ్యాధులను వివరించడం జరిగింది. వీటికి అమోఘమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోబోతున్నాం. అయితే వాటిని తెలుసుకోబోయే ముందు మీ వంతు మీరుగా తయారు చేసుకోగలిగేటటువంటి గృహ చికిత్సలు అనేకం ఉన్నాయి. వీటి ముందు తెలుసుకుందాం. మొట్టమొదటి చెప్పుకోవాల్సింది కొబ్బరి గురించి. కొబ్బరి అద్భుతమైనటువంటి చెట్టు ఇది. దీనివల్ల ఉండేటటువంటి ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్ వీటిని బయటికి పంపించేటటువంటి శక్తి కొబ్బరికి ఉంది. ఇది యాంటీ పారాసైటిక్గా పనిచేస్తుంది. అంటే పరాన్న జీవులకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కొబ్బరి ఫలం అంటే నారికేళ ఫలం, అలాగే కొబ్బరి నూనె, నారికేళ తైలం, ఈ రెండు కూడా ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్ని కడుపులో పెరిగేటటువంటి ఆంత్రక్రిముల్ని అంతమొందించడానికి ఉపయోగపడతాయి. మరి ఈ కొబ్బరిని ఎలా వాడాలి తెలుసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక పెద్ద చెంచాడు ఈ కొబ్బరిని క్రష్ చేయండి. క్రష్ చేసి దీన్ని మీ ఉదయం పూట అల్పాహారంతో తీసుకోండి. 3 గంటలు ఆగండి. తర్వాత ఒక గ్లాసు వేడి పాలు తాగండి. అయితే ఈ వేడి పాలకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆముదం కలపండి. ఆముదం కలిపి ఆ వేడి పాలు తాగండి. దీన్ని రోజు కూడా రిపీట్ చేయండి. రోజు దీన్ని రిపీట్ చేస్తూ ఉండండి. ఎంతవరకు అంటే ఈ ఇన్ఫెక్షన్ తగ్గిపోయే వరకు. ఈ క్యాస్టర్ ఆయిల్ అంటే ఈ ఆముదం ఇది మామూలుగా అయితే ఒకవేళ మీకు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు మాత్రం వాడకూడదు. అలాగే 5 ఏళ్ల లోపు పిల్లలకు కూడా ఇది మంచిది కాదు. ఆ తర్వాత వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. ఈ ఆముదాన్ని, ఈ ఆముదం వంట ఆముదం అయితే మంచిది. ఒకవేళ వంట ఆముదం దొరకకపోతే ఈ మిషన్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. అలాగే మరొక విషయం, ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్, అంటే ఇది ఈ కొబ్బరి నూనె మీకు మామూలుగా సూపర్ బజార్లో దొరుకుతుంది, ఎక్స్ట్రా వర్జిన్. దీన్ని మీరు లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంట్లో ఏం జరుగుతుంది అంటే దీంట్లో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఈ ఆంత్రక్రిముల్ని, పారాసైట్స్ని బయటికి పంపించేటువంటి తత్వాన్ని కలిగి ఉంటాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి ఈ కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు. అలాగే మరొక గృహ చికిత్స వెల్లుల్లి, గార్లిక్. లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటుంది ఆయుర్వేదం. అంటే ఈ వాత వ్యాధులలో ఈ వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది యాంటీ పారాసైటిక్గా పనిచేస్తుంది. ఇది అన్ని రకాల ఆంత్రక్రిముల మీద వ్యతిరేకంగా పనిచేస్తుంది. అది దీంట్లో ప్రత్యేకత. అయితే ఈ వెల్లుల్లిని ఎప్పుడు కూడా పచ్చిగా అంటే రా గార్లిక్ రూపంలో తీసుకోవాలి. దీంట్లో సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి. దీంట్లో సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ పారాసైటిక్గా పనిచేస్తాయి. అలాగే వీటికి మరొక గొప్ప నేచర్ ఉంది. యాంటీ బ్యాక్టీరియల్గా కూడా ఈ వెల్లుల్లి పనిచేస్తుంది. యాంటీ ఫంగల్ కింద పనిచేస్తుంది. యాంటీ సెప్టిక్ తత్వాలు కూడా దీంట్లో ఉంటాయి. ఇన్ని అద్భుతమైన శక్తులు దీంట్లో ఉంటాయి. సరే, మరి ఈ వెల్లుల్లిని ఆంత్రక్రిముల్లో ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. ఈ వెల్లుల్లి లోపల గర్భాలు ఉంటాయి, క్లౌస్. అంటే ఒక వెల్లుల్లి ఒక 5-6 గర్భాలతో తయారవుతుంది. ఇలాంటి ఒక 3 వెల్లుల్లి గర్భాలని పచ్చిగా ఖాళీ కడుపుతోటి ప్రతిరోజు కూడా తీసుకుంటూ ఉండాలి, ఒక వారం పాటు. ఇలాగే మీరు చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అయితే కొంతమందికి ఎంటీ స్టమక్ మీద దీన్ని తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు అన్నం మొదటి ముద్దలో దీన్ని తీసుకోవాలి. దీంతో ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్ తగ్గిపోతాయి. దీనికి మరొక ప్రత్యామ్నాయం ఉంది. వెల్లుల్లిని ఒక 2 తీసుకోండి, 2 గర్భాలని క్రష్ చేయండి, అంటే దంచండి ఒక చిన్న రాయితో. ఇప్పుడు దీన్ని ఒక 1/2 కప్పు పాలకు కలపండి. పాలకు కలిపేసేసి మరిగించండి. దాన్ని ఖాళీ కడుపుతో తీసుకోండి.
అప్పుడు మీకు ఆ వెల్లుల్లి వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది లేకుండా తేలిగ్గా దీన్ని తీసుకోగలుగుతారు. అలాగే మరొక మంచి గృహ చికిత్స బొప్పాయి, ముఖ్యంగా పచ్చి బొప్పాయి, అన్రైప్ పపాయ. ఇది ఈ ఆయుర్వేదంలో ఎక్కువగా అనేక రకాల సమస్యలకు వాడుతూ ఉంటాం. ముఖ్యంగా ఆంత్రక్రిముల మీద దీన్ని ఒక ఔషధం కింద ఇస్తూ ఉంటాం. దీంట్లో ఆ లేటెక్స్ ఉంటుంది కదా, అంటే పాలలాంటి నిర్యాసం. ముఖ్యంగా పచ్చి బొప్పాయిని మీరు ఘాటు పెడితే పాలలాంటి నిర్యాసం వస్తుంది. అది దాంట్లో ఒక ఎంజైమ్ ఉంటుంది, దాని పేరు పప్పైన్. ఇది యాంథల్మింటిక్గా పనిచేస్తుంది. ఇది ఇంటెస్టైనల్ వర్మ్స్ని సంహరిస్తుంది, నులిపురుగుల్ని, ఆంత్రక్రిముల్ని సంహరిస్తుంది. అలాగే ఈ బొప్పాయి గింజలు, మామూలుగా మనం బొప్పాయి పండు తింటాం కానీ గింజల గురించి పట్టించుకోం. కానీ మీకు తెలుసో లేదో ఒక అద్భుతమైన ఔషధ శక్తి గింజల్లో ఉంది. దీంట్లో క్యారిసిన్ అని ఒక పదార్థం ఉంటుంది. ఇది ఇంటెస్టైనల్ వర్మ్స్ని ఎక్స్పెల్ చేయడానికి సహాయపడుతుంది. అయితే ఈ బొప్పాయిని ఎలా తీసుకోవాలి తెలుసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పచ్చి, అంటే మరీ పండకూడదు, మరీ పిందె కాకూడదు, ఈ రా పపాయని తీసుకొని దాన్ని జ్యూస్ తీయండి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీనికి తేనె కలపండి. తేనె కలిపి అలాగే ఒక 3 కానీ 4 కానీ టేబుల్ స్పూన్లు వేడి నీళ్ళు కలపండి, తాగేయండి. ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత 2 గంటలు ఆగి అప్పుడు వేడి పాలు 1 గ్లాస్ తాగండి. ఈ గ్లాస్ పాలకి 2 టేబుల్ స్పూన్లు ఈ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం కలపండి, తాగేయండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇలాగా ఒక 2 లేదా 3 రోజులు చేయండి. దీన్ని పిల్లల్లో వాడాలనుకోండి, అప్పుడు డోస్ తగ్గించి వాడాలి. అలాగే మరొక విషయం, ఈ బొప్పాయి గింజలు అనుకున్నాం కదా, ఈ గింజలు ఏం చేస్తారంటే కొద్దిగా తీసి ఎండబెట్టి పొడి చేయండి. పొడి చేసేసి ఇప్పుడు ఒక 2 టీ స్పూన్లు ఈ పొడిని 1 కప్పు వేడి పాలకు కలపండి, లేదా వేడి నీళ్ళ కలపండి, తాగేయండి. ఉదయం పూట ఖాళీ కడుపుతో మొట్టమొదట పనిగా దీన్ని చేయండి. ఇలా 3 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మరొక ప్రత్యామ్నాయం ఉంది. దీన్ని ఒక స్మూతీ లాగా తయారు చేసుకోండి, అంటే ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుని కూడా వాడచ్చు. ఎలాగా అంటే బొప్పాయి గింజల్ని ముందు ఒక మోస్తరు బరువు ఉండేటటువంటి బొప్పాయి గింజల్ని తీసుకొని 1 టేబుల్ స్పూను కోకోనట్ ఆయిల్ కలపండి, కొబ్బరి నూనె. అలాగే 1 కప్పు కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాలు కలపండి. అలాగే కొన్ని చిన్న ముక్కలు, ఈ బొప్పాయి ముక్కలు కలపండి. అవి ఎలా ఉండాలి అంటే దాదాపు ఆకుపచ్చ రంగులో నుంచి పసుపు పచ్చ రంగులోకి తిరుగుతున్నట్టుగా ఉండాలి. వీటన్నిటిని బ్లెండ్ చేయండి, అన్నిటిని కలిపి గ్రైండ్ చేయండి. ఫైనల్గా ఏం చేస్తారంటే 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి, మళ్ళీ దీన్ని బ్లెండ్ చేయండి గ్రైండర్లో. మీకు ఒక స్మూతీ లాగా తయారవుతుంది, ఒక చిక్కటి పేస్ట్ లాగా తయారవుతుంది. దీన్ని రోజు కూడా ఉదయం పూట 1 వారం పాటు తీసుకుంటే నిశ్చయంగా ఈ ఆంత్రక్రిములు అంటే ఇంటెస్టైనల్ వర్మ్స్ తగ్గిపోతాయి, ఈ సమస్య తగ్గుతుంది. ఇక మరొకటి గుమ్మడి గింజలు. కొన్ని అంటే ప్రపంచవ్యాప్తంగా దీనిపైన చాలా అధ్యయనాలు జరిగాయి. ఈ పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు ఇంటెస్టైనల్ వర్మ్స్ని తగ్గించినట్టుగా ఈ అధ్యయనాల్లో తేలింది. ఎందుకంటే దీంట్లో కుకుర్బిటేసిన్ అని ఒక పదార్థం ఉంటుంది. ఇది యాంటీ పారాసైటిక్ తత్వాలు కలిగి ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే పారాసైట్స్ని ప్యారలైజ్ చేస్తుంది, అంటే తటస్థపరుస్తుంది. దాంతో అవి బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి దీన్ని అంటే ఈ పంప్కిన్ సీడ్స్ని రోజువారీగా వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి? దీనికి ఒక విధానం ఉంది. దాదాపుగా 2 టేబుల్ స్పూన్లు పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, వాటిపైన ఆ పొర తొలగించేయాలి. గింజల పైన ఉండేటటువంటి తోలు తొలగించేసేసి దాన్ని మెత్తగా క్రష్ చేయాలి. క్రష్ చేసి దీన్ని ఒక 3 కప్పుల నీళ్ళకి వేసి మరిగించాలి. మరిగిన తర్వాత ఒక 30 నిమిషాల పాటు దించాలి, దించి అలాగే ఉంచాలి. అప్పుడు అది స్వాంగశీతలం అవుతుంది, అంటే అక్కడే చల్లారుతుంది. అప్పుడు దాన్ని తాగండి. దీన్ని ఒక ఎంటీ స్టమక్ మీద ఇలాగా రోజు కూడా దీన్ని తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే దీన్ని జ్యూస్ కూడా, అంటే దీన్ని తీసుకోబోయే ముందు ఈ ప్రూన్స్ అంటారు. అంటే ఏంటంటే ఈ ద్రాక్ష పండ్లు కానీ, ఎండు నల్ల ద్రాక్ష కానీ, లేకపోతే ఈ నేరేడు పళ్ళు కానీ, వీటి జ్యూస్ రూపంలో తీసుకుంటే ముందు అంటే ఇంటెస్టైన్స్ అన్నీ కూడా క్లీన్ అవుతాయి. క్లీన్ అయిన తర్వాత అప్పుడు ఈ గుమ్మడి గింజలు తీసుకోవాలి. దీన్ని ఇన్ఫ్యూజన్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మరొక విషయం,
ఏం చేస్తారంటే ఒక టేబుల్ స్పూను వేయించినటువంటి మెత్తగా పొడి చేసినటువంటి ఈ గుమ్మడి గింజలు తీసుకోండి. ఇప్పుడు దీనికి అంతే మొత్తాలు తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు కూడా ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండండి ఒక వారం పాటు. అలాగే దీన్ని తీసుకోవడంతో పాటుగా ఆహారంలో కాస్త ఈ మోషన్ ఫ్రీగా అయ్యేటట్టుగా, మల విసర్జన సక్రమంగా జరిగేటట్టుగా ఒక బనానా కానీ ఒక అరటిపండు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటూ ఉండండి. ఇక ఈ ఆంత్రక్రిముల్ని సంహరించే మరొక గొప్ప గృహ చికిత్స వాము, క్యారమ్ సీడ్స్. వాము దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఓమా అని కూడా అంటారు. ఇది ఇంటెస్టైనల్ వర్మ్స్ని అంతమొందిస్తుంది. ఎందుకంటే దీంట్లో థైమాల్ ఉంటుంది. ఈ థైమాలు ఇది ఈ ఆంత్రక్రిముల్ని సంహరించేటువంటి శక్తి దీనికి ఉంటుంది. ఆయుర్వేదంలో దీన్ని అంటే వాముని బెల్లాన్ని కలిపి సూచిస్తూ ఉంటాం. ఈ రెండింటి మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అంటే దాదాపు ఒక పెద్ద చెంచాడు, అలాగే ఒక చిన్న మొక్క అంటే బెల్లం, అలాగే ఈ పెద్ద చెంచాడు వాము, ఈ రెండింటిని కలిపి ఉదయం ఖాళీ కడుపుతో మీరు తీసుకుంటూ ఉంటే కడుపులో పెరిగేటటువంటి ఆంత్రక్రిములు తగ్గిపోతాయి. ఒక 15 నుంచి 20 నిమిషాలు ఆగండి. ఆగిన తర్వాత ఇది తీసుకున్న తర్వాత ఆగి అప్పుడు ఒక టీ స్పూను వాముని మెత్తగా పొడి చేసేసి దాన్ని నీళ్ళ కలిపి తీసుకోండి. దీన్ని రోజు కూడా ఉదయం పూట ఒక 2 వారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆంత్రక్రిములు తగ్గుతాయి. ఇక మరొకటి దానిమ్మ, ముఖ్యంగా దానిమ్మ చెట్టు తాలూకు ఆ కాండం తాలూకు పట్ట, ఇది కూడా ఆంత్రక్రిములను తగ్గిస్తుంది. అసలు ఆ మాటకు వస్తే ఈ దానిమ్మ కాండం అంటే స్టెమ్ పైన ఉండేటటువంటి బెరడు, అలాగే దానిమ్మ వేర్లు, ఇవన్నీ కూడా ముఖ్యంగా దానిమ్మ ఆకులు, ఇవన్నీ కూడా ఈ ఆంత్రక్రిముల్ని మీద వ్యతిరేకంగా పనిచేస్తాయి. యాంథెల్మెంటిక్ ప్రాపర్టీస్ తత్వాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఇది మీకు ఒకవేళ ఇంటెస్టైనల్ వర్మ్స్ ఉండి దాన్ని హోమ్ రెమెడీ వాడదలుచుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్. ఎలా దీన్ని తీసుకోవాలి అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ దానిమ్మ చెట్టు తాలూకు పట్ట ఆంత్రక్రిముల మీద విషతత్వాలని ప్రయోగిస్తుంది. దీంతో అవి అంతమొందుతాయి. ఎలా వాడాలి దీన్ని తెలుసుకుందాం. ఒక 2 అంగుళాలు వైశాల్యం ఉండేటటువంటి ఈ దానిమ్మ చెట్టు బెరడుని తీసుకోండి. ఒక కప్పు నీళ్ళకి వేయండి, మరిగించండి. ఎంతవరకు అంటే ఆ దాదాపుగా నీళ్ళన్నీ కూడా సగం ఎవాపరేట్ అయిపోవాలి. ఇప్పుడు దీన్ని చల్లార్చండి, తాగేయండి. ఇలా 3 పూట్ల తీసుకోండి. ఇలాగా 3 గంటల తేడా, 4 గంటల తేడాతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని తీసుకున్న తర్వాత విరేచన అవ్వటం అవసరం. కాబట్టి దానికి ఒక అరటి కానీ లేకపోతే అవకాడో కానీ ఇలాంటిది ఏదన్నా తీసుకోండి. దీన్ని కొన్ని రోజులు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే దీన్ని పిల్లల్లో వాడాలనుకుంటే మాత్రం డోసుని సగానికి తగ్గించాలి. అలాగే పిల్లలలో ఈ దానిమ్మ పండుని పెట్టడం లేకపోతే దానిమ్మ జ్యూస్ని ఇవ్వటం, దీనివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వేప గురించి. వేప ఇది అనాదిగా దీంట్లో ఉండేటువంటి చేదు తత్వాల వల్ల ఆంత్రక్రిముల్ని సంహరించేది కింద వాడుతూ ఉన్నాం. అన్ని రకాల ఆంత్రక్రిముల్లోనే ఇది పనిచేస్తుంది. దీనికి యాంటీ పారాసైటిక్ తత్వాలు ఉంటాయి. అంతేకాదు ఇది లోపల విషాలను కూడా తగ్గించేస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది. మరి వేపను ఎలా వాడాలి తెలుసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక పెద్ద చెంచాలు వేప పువ్వు, దీన్ని మామూలు సేకరించి ఎండబెట్టి ఆ వేప పువ్వుని ముందు ఒక టేబుల్ స్పూను వేప పువ్వుని ముందు ఫ్రై చేయండి, అంటే వేడి చేయండి. దీన్ని ఒక టీ స్పూను వెన్నతోటి కలపండి, లేకపోతే నెయ్యితో కలపండి. ఇప్పుడు దీన్ని లోపలికి సేవించండి. అలాగే మరొక విధానం ఉంది. మామూలుగా ఒక రైస్ని బాయిల్ చేసేసి దాన్ని ఉదయం సాయంత్రం తీసుకుంటూ దీని అనుబంధంగా వేపని తీసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. లేదు మరొక విధానం ఉంది. దీనికి ఏం చేస్తారంటే ఒక గ్లాస్ పాలు తీసుకోండి. పాలు తీసుకొని దానికి ఒక టీ స్పూన్ ఈ ఎండబెట్టినటువంటి ఈ వేప ఆకుల పొడిని కలపండి, తాగండి. ఇలా ఉదయం సాయంత్రం 2 పూట్ల చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. లేకపోతే మరొక పద్ధతి ఉంది. ఈ వేప ఆకుల్ని మెత్తగా పేస్ట్లా చేయండి, ఫైన్ పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని దాదాపుగా ఒక అర టీ స్పూన్ నుంచి టీ స్పూను వరకు కూడా దీన్ని తినేయండి. దీన్ని మామూలు నీళ్ళకి కలిపి
ఆ నీళ్లు తాగొచ్చు, లేకపోతే ఉండలా చేసి ఆ నీళ్ళతో మింగొచ్చు ఉదయం పూట ఖాళీ కడుపుతో. ఇలా వారం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని తీసుకున్న తర్వాత ఒక వారం పాటు గ్యాప్ ఇచ్చి మళ్ళీ దీన్ని రిపీట్ చేయండి. అయితే ఈ వేప ఔషధాన్ని ఒకవేళ గర్భధారణతో ఉన్నా లేకపోతే పిల్లలకి పాలు ఇస్తున్నా అలాంటి సందర్భాల్లో మాత్రం తీసుకోకూడదు. మరొక ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్ని సంహరించే గొప్ప వంటింటి ఔషధం క్యారెట్స్. క్యారెట్స్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది విటమిన్ ఏకి ప్రికర్సర్గా పనిచేస్తుంది. ఇది ఈ ఆంత్రక్రిముల తాలూకు గుడ్లను సంహరిస్తుంది. అలాగే దీంట్లో విటమిన్ సి ఉంటుంది, జింక్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. ఎప్పుడైతే బలమైనటువంటి ఇమ్యూనిటీ ఉంటుందో అప్పుడు ఆంత్రక్రిములు పెరగకుండా ఉంటాయి. కాబట్టి ఎలా తీసుకోవాలి అంటే ఒక 2 క్యారెట్స్ని ముందు సన్నగా తరగండి. దీన్ని ఖాళీ కడుపుతో తినేయండి ఉదయం పూట. అయితే ఇలా దీన్ని తీసుకునేటప్పుడు దీన్ని ఎప్పుడు కూడా అనుబంధంగా ఇతర ఈ మనం చెప్పుకున్నటువంటి గృహ చికిత్సలతో పాటుగా తీసుకుంటూ ఉండాలి. అలాగే దీన్ని రెగ్యులర్గా తీసుకోవడంతో పాటుగా క్లౌస్ అంటే లవంగాలు ఇవి కూడా బాగా పనిచేస్తాయి. ఈ లవంగాలకి యాంటీసెప్టిక్ తత్వం ఉంటుంది, యాంటీ బ్యాక్టీరియల్ తత్వం ఉంటుంది, బ్యాక్టీరియాసైడల్ అంటారు. అలాగే యాంటీ పారాసైటిక్ తత్వాలు ఉంటాయి. ఇన్ని ఉంటాయి కాబట్టి ఇవి ఆంత్రక్రిముల తాలూకు గుడ్లను సంహరిస్తాయి. కాబట్టి దీన్ని ఇట్లా సంహరించడం వల్ల అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. గుడ్లు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతాయో ఆ ఆంత్రక్రిముల కింద పెరగకుండా ఉంటాయి. అలాగే లవంగాలకి మరొక గొప్ప శక్తి ఉంది. ఇది ముందు ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా చేస్తుంది. మరి ఈ లవంగాలను ఎలా తీసుకోవాలి తెలుసుకుందాం. 1 టీ స్పూన్ లవంగాల పొడిని తీసుకోండి. దీన్ని 1 కప్పు వేడి నీళ్ళకి కలిపి తాగేయండి. అంటే వేడి నీళ్ళకి కలిపేసేసి దానిపైన మూత పెట్టేసేసి దీన్ని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత దీన్ని తాగేయండి. దీన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలాగా 3 పూట్ల ఒక వారం పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎప్పుడు కూడా లవంగాల్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా తాజాగా పొడి చేసేసి అప్పుడు దాన్ని వాడాలి. అప్పుడు మంచి ఫలితం ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఈ ఆంత్రక్రిములని సంహరించేటటువంటి గృహ చికిత్స పసుపు, టర్మరిక్. ఈ టర్మరిక్, ఈ పసుపు అనేది ఆంత్రక్రిముల మీద వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది ఇంటెస్టైనల్ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. యాంటీ మైక్రోబియల్ తత్వాలు దీంట్లో ఉంటాయి. ఇవి ఆంత్రక్రిములను సంహరిస్తాయి. అలాగే ఈ పసుపుకి మరొక గొప్ప శక్తి ఉంది. ఇది కడుపు ఉబ్బరింపును తగ్గిస్తుంది, గ్యాస్ని తగ్గిస్తుంది, వాంతి వచ్చే ఫీలింగ్ని, నాసియాన్ని తగ్గిస్తుంది, పొట్ట నొప్పిని తగ్గిస్తుంది. ఇన్ని మంచి లక్షణాలు దీనికి ఉన్నాయి. అంటే పేగులలో పెరిగే ఆంత్రక్రిములలో వచ్చే అన్ని లక్షణాన్ని పసుపు తగ్గిస్తుంది. మరి ఈ పసుపుని ఎలా తీసుకోవాలి? పచ్చి పసుపు అయితే మంచిది. అంటే పసుపు కూడా అల్లంలాగా ఒక దుంపలాగా ఉంటుంది. ఒకవేళ మీకు పచ్చి పసుపు దొరికితే దాని నుంచి జ్యూస్ తీయండి. దీనికి 1 చిటికెడు ఉప్పు కలపండి. ఇలాగ 1 టీ స్పూన్ పసుపు, 1 చిటికెడు ఉప్పు కలిపి తీసుకోండి. ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోండి. దీన్ని ఇలా వారం పాటు చేస్తే, రిపీట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీకు పసుపు ఒరిజినల్ పొడి ఉందనుకోండి, దాన్ని దాదాపుగా 1/2 టీ స్పూన్ ఈ పసుపు పొడిని 1 చిటికెడు ఉప్పుని రెండింటిని కలపండి. దీన్ని 1 అరకప్పు నీళ్ళకి కలిపేసేసి ఆ నీళ్ళు తాగండి. ఇలాగా 5 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనికి మరొక ప్రత్యామ్నాయం ఉంది. 1 టేబుల్ స్పూన్ ఈ పసుపు జ్యూస్ని, పసుపు దుంప నుంచి తీసినటువంటి జ్యూస్ని 1 గ్లాసు మజ్జిగకి కలపండి, బటర్ మిల్క్కి తాగేయండి. రోజు ఉదయం పూట ఇలాగా 3 రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ గృహ చికిత్స. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆంత్రక్రిముల వల్ల అనేక ఇక్కట్లు వస్తాయి. చెప్పుకున్నాం కదా, అనేక లక్షణాలు, దద్దుర్ల దగ్గర నుంచి ఈస్నోఫీలియా వరకు. ఇలాంటివి ఉన్నప్పుడు చక్కటి ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి, ఔషధాలు ఉన్నాయి. నిత్యానంద రసం, హుతాశన రసం, కంపిల్లం, క్రిమి ముద్గర రసం, క్రిమి కుఠార రసం, జసిద భస్మం ఇలాంటివి. ఈ మందులన్నీ కూడా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. లక్షణాలను బట్టి తగిన అనుపానాలతో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ కడుపులో పురుగులు, వాటి వల్ల వచ్చేటువంటి ఇక్కట్లు పూర్తిగా సమసిపోతాయి. చూసారా, ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోని అప్లోడ్ చేస్తుంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక సమస్య నీకు పూర్తిగా తగ్గిపోవాలంటే దానికి సంబంధించిన సమగ్రమైనటువంటి వివరాలు మీకు తెలియాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు
ఈ వీడియోలోని విలువైన విషయాలు మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులకి, మీ సర్కిల్స్కి తెలుస్తాయి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. అలాగే మరొక విషయం ఉంది. ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్, అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్, వీళ్ళంతా కూడా చాలామంది నా అడ్రస్ గురించి, నన్ను కలవటం గురించి అడుగుతున్నారు. నేను హైదరాబాదులో కూకట్పల్లిలో మా థెరపీ సెంటర్ ఉంది. దాని పేరు రక్ష ఆయుర్వేదాలయ. కూకట్పల్లి నుంచి మియాపూర్ మధ్యలో మెట్రో ట్రైన్ పిల్లర్స్ ఉంటాయి, వాటికి నెంబర్లు ఉంటాయి. ఈ మెట్రో ట్రైన్ పిల్లర్ నెంబర్ 29 అంటే MYP 29. MYP అంటే ఏంటంటే మియాపూర్ తాలూకు కోడ్ అది. ఈ కూకట్పల్లి నుంచి మియాపూర్ మధ్యలో MYP 29 ఎదురుగా ఒక ఆర్చ్ ఉంటుంది. ఆర్చిలోకి ప్రవేశించడంతోనే మా సెంటర్ కనిపిస్తుంది, రక్ష ఆయుర్వేదాలయ అని. నన్ను కలవదలుచుకుంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మొత్తం మెడికల్ రికార్డ్తో వచ్చి ఇక్కడ కలవచ్చు. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.